శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే పొట్టిక్కలు, పొట్టింగ బుట్టలు అంటారండి. పనస ఆకులతో చేస్తారు. ఇడ్లీ పిండి ఇందులో వేసి అయితే మనం స్టీమ్ చేసుకుంటే మనకి ఇడ్లీ రేకులు తోముకోవాలి అన్న ఇబ్బంది ఉండదు. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇందులో. మా అమ్మగారు అయితే నిన్న తీసుకొచ్చారు మా కోసం పనసాకులు బుట్టలు చేసిను ఇడ్లీ పిండి అదీను. ఆదివారము టిఫిన్లకు ఉంటాయని. కోనసీమలో చాలా ప్రత్యేకం కూడా ఇవి, అంటే ఫేమస్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. ఇంకా ఇది మేము పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు కూడా పొట్టిక్కలు తినాలి అని చెప్పి కార్తీక మాసం అప్పుడు ఇలాంటప్పుడు కూడా మా అమ్మగారు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇలాగా 4 ఆకుల్ని, అది కూడా కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి పుల్ల వస్తుంది కదా, దాన్ని సన్నగా చేసి అయితే చేస్తారు. చాలా బాగుంటాయి. ఇంకా ఒక్క సింగిల్ పెద్దది ఏదైనా పనసాకు సింగిల్ది ఉందనుకోండి, దాన్ని చిలకాని కూడా చేస్తారు. నిన్నైతే చిన్న చిన్న ఆకులు ఉన్నాయని మా అమ్మగారు బుట్టలే వేశారు. ఇదిగోండి ఇలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మా బాబు మా పాప కూడా నేర్చుకున్నారు. మా అబ్బాయికి అయితే ఇవి చాలా ఇష్టము. ఇంకా ఇడ్లీలు చిన్నవి తినే బదులు ఇది ఒక పెద్దది కానీ చిన్నవి 2 పొట్టిక్కలు తిన్నా కూడా మనకి కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా బుట్టలన్నీ రెడీ అయిపోయాక ఇందులో ఇడ్లీ పిండి వేసేసి స్టీమ్ చేసేసాము. ఇంకా దీనికి కాంబినేషన్గా కొబ్బరి, కొత్తిమీర, పెరుగు వేసి పచ్చిమిర్చి వేసి పెరుగు పచ్చడిను, నెక్స్ట్ పల్లీలు పచ్చడి అయితే చేశాను. ఆ రెండింటి కాంబినేషన్లో ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కోనసీమ వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఈ ఐటము. పొట్టిక్కలు, పొట్టింగు పుట్టలు అంటారు. ఇదిగోండి ఇలాగ స్టీమ్ అయిపోయాక ఆకంతా తీసేసుకుని మనం తినేయడమే. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.